ఈ మంగళవారం శుక్రవారం లక్ష్మీకాంత్ గారు పొద్దున్నే మనకి సంపత్ రాజు గారు మంచి ఇన్ఫర్మేషన్ విత్ ఎ సెటారిక్ టోన్ హీ హాస్ గివెన్ అస్ ఆ ఇన్ఫర్మేషన్. ఈ ట్యూస్డే ఫ్రైడే జగన్మోహన్ రెడ్డి గారు టీఎఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్టు ఇవాళ రేపా మీకేమైనా సమాచారం? ఎందుకంటే మీరు కూటమిలో కీలక భాగస్వామి, 100% స్ట్రైక్ రేటు, 21 సీట్స్ మీకు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సార్ వాగ్దేవ్ గారు, ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా మాకు పలువారు కూడా చాలా సార్లు కూడా మనం చర్చించాము. ఎందుకంటే ఈ సిట్ అధికారులు ఇవాళ రోజున ఏదో మంగళవారం ప్రారంభించి ఏదో ఆదివారం పూర్తి చేస్తున్నట్టుగా అయితే లేదు. ఎందుకంటే దీని పూర్వపరాలు ఇంతకు ముందు జరిగినవి చూసుకుంటా ఉంటుంటే పూర్తిగా ఎక్కడైతే కొన్ని దుబాయ్ లాంటి దేశాల్లో నుంచి కానీ, లేదంటే కొన్ని సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి కానీ, కొంతమంది పార్టీకి సంబంధించి వ్యక్తుల నుంచి కానీ ఇట్లాంటివి చాలా మంది హస్తం ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ సిట్ అధికారుల విచారణలో కొంతమంది తీసుకున్న ఫోన్ ఇప్పుడు భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ని మీ ప్రభుత్వం ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుందండి ఇందులో? ఇప్పుడు వాళ్ళు ఎవరో బాలాజీ గోవింద్ తప్ప భారతీ సిమెంట్స్ ఆయన అరెస్ట్ చేశారు. ఇందులో భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ విత్ యూ అండి? అంటే గోవిందప్ప బాలాజీ గారి దగ్గర నుంచి కొన్ని కీలకమైన పత్రాలు మొన్న ఈ మధ్య కొన్ని స్వాధీనం చేసుకున్నారండి హైదరాబాద్ లో. దానికి సంబంధించి ఇప్పుడు భారతీ గారిని కూడా ఏంటంటే వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే భారతీ గారిని నన్ను తీసుకెళ్ళడం ఎట్లా చూడాలంటే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆ బాధ్యతలు భారతీ రెడ్డి గారికి అప్పచెప్పాలన్న ఉద్దేశం మీద కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆ విషయం కూడా లోపలేసేస్తే పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి మీ పని సులువు అవుతుంది. అదే కదా మీరు అనేది? ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ వేసేసారనుకోండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి ఇంకెవరు ఉండరు పార్టీ బాధ్యతలు. ఇంకెవరో వస్తారు సార్, జగన్మోహన్ ఇక్కడ వ్యక్తిగత కక్షలు కాదు సార్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల మీద ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో దాని ప్రకారంగా చట్టపరమైన శిక్షలు అయితే అనుభవిస్తారు. దాని ప్రకారంగానే ఇవాళ రోజున సిట్ అధికారులు చూస్తున్నారు. రేపొద్దున యుఏఈ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకొని ఈడీ అధికారులు కూడా దీని విషయంలో ఎంటర్ అయ్యి కొన్ని కీలకమైన సమాచారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ భారతీ రెడ్డి గారు అనే విషయం పక్కన పెడితే, నిన్న భార్యాభర్తలు ఎందుకు వెళ్ళారనే విషయం పక్కన పెడితే, వాళ్ళ మీడియాల ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిది ఆరోగ్య పరిస్థితుల గురించి కనుక్కున్నాము, దాని గురించి కనుక్కోవడానికే భార్యాభర్తలు వెళ్ళారన్నట్టుగా అంటున్నారు. కానీ ఇటు పక్కన అందరికి తెలిసిన విషయం ఏంటంటే నిజానిజాలు అనేది చాలా దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ధనంజయరావు లాంటి కానీ, ఇటువంటి కసిరెడ్డి లాంటి వ్యక్తులు కానీ వీళ్ళ సంబంధించి కీలకమైన సమాచారం ఇవాళ రోజున బయటకు రాకబట్టి ఆ భయంతోనే వెన్నులో వణుకు పుట్టే జగన్మోహన్ రెడ్డి ఇవాళ గవర్నర్ కలిశారని చెప్పేసి, జగన్మెరుగుని సచివం అని చెప్పేసి అందరూ కూడా అదే ఊహిస్తున్నారు. సర్లే, ఇప్పుడు సాక్షి వాళ్ళు రాస్తే ఎవరు నమ్ముతారు కానీ లక్ష్మీకాంత్ గారు, సాక్షి వాళ్ళు రాస్తే ఎవరు నమ్ముతారులే కానీ వాళ్ళు ఏకపక్షంగా ఉంటుంది, దాని పెద్ద కన్సిడరేషన్లో తీసుకోకర్లేదు. ఎందుకంటే ఇందాకే సంపత్ రాజు గారు చెప్పారు, 2 రోజుల క్రితమే గవర్నర్ గారు తిరుమల పర్యటనకు వెళ్ళారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. వాళ్ళు ఏదో కలిపారు, అది ఏమంటారు పోపు సామ్ అనేసి కలిపారు, అది జనం నమ్మరు. కానీ సాక్షి రాతలకు కానీ వాళ్ళు చూపించే వీడియోలకు కానీ ఇక్కడ ఎవరు కూడా అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. అందుకనే కదా నేను ఏమంటున్నాను, వాళ్ళు రాసే రాతలు కాదు, ఇటు పక్కన వాళ్ళ భయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ రోజున సతీ సమేతంగా వెళ్ళి కలిశారని చెప్పేసి నేను దాని గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను మీ మాట ఒక నిమిషం లక్ష్మీకాంత్ గారు, మీ మాటతో ఏకీభవిస్తున్నా. సాక్షి మినహా మిగిలిన మీడియాలో వచ్చేవన్నీ కూడా అవే సత్యాలు, 100% వాటిని మనం విశ్వసిద్దాం. ఓకే, నేను కూడా మీతో ఏకీభవిస్తా. ఏముంది, ఒక పూటకి ఏకీభవిస్తే ఏం పోతుంది? ఏకీభవిస్తా. సంపత్ రాజు గారు రేపు కూడా ఏం పోయింది సార్? సంపత్ రాజు గారు ఒక వ్యక్తి చెప్తే అబద్ధం అనుకోవచ్చు సార్. ఇక్కడ 10 మంది కలిపి నిజాలు ఏంటనే చెప్తున్నప్పుడు 10 మంది మాట నమ్ముతారా, ఒకళ్ళ మాట నమ్ముతారా మీరు? అదే అంటే ఆ 10 మంది వెనకటికి ఒక ఆయన ఉండేవాడండి, గోబెల్స్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏంటంటే ఒకటే అబద్ధం ఒక 100 సార్లు ఒక 1000 రోజులు చెప్పేవాడు, 1001 రోజు నిజం అయిపోయేది. సో ఎందుకు కాసేపు ఎందుకు కొన్ని రోజులు మీరు చెప్పింది నిజం అనుకుందాం, ఓకేనా? సరే, ఇంతకీ ఏంటంటే ఆవిడని అరెస్ట్ చేస్తున్నారా లేదా? అంతవరకు చెప్పండి నాకు. ఆవిడని అరెస్ట్ చేస్తున్నారా లేదా?
అంటే ఇప్పుడు గోవింద బాలాజీ గారి ఆఫీస్ సంబంధించి హైదరాబాద్ లో డాక్యుమెంట్స్ ప్రకారంగా ఆవిడ పేరు ఆవిడ ప్రస్తావన వస్తే కనుక ఖచ్చితంగా ఆవిడని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. మ్మ్. సో ఆవిడ వ్యక్తిగత మనిషే కదా, ఆయన కూడా భారతీయ సిమెంట్ లో ఆయన కూడా ఒక కీలకమైన వ్యక్తే కదా. సో ఆవిడ పేరు ఉంటది ఉండదు అని చెప్పేసి సిట్ అధికారులు తేల్చాలి. దాని మనం మీరు నేను ఎట్లా డిబేట్ లో కూర్చొని మనం నేనట్లేదండి, నేనెట్ట తెలుస్తాను సార్? మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు తెలుస్తారు. అదే కదా, మేము ఆడియన్స్ గ్యాలరీలో ఉన్నాం, మీరైనా చెబితే వింటాం అంతే. ఇక్కడ ఎంత కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఇక్కడ సిట్ అధికారులు మాకు గ్రహించాలి మీరు.